పట్టపగలే తెచ్చి పరితెగించి పచ్చివగలే తెచ్చి వెంటరాకే కొంటిగా కవ్వించి యాకులా జరా దేఖోనా దూకుతున్నది పై పైన దిక్కుతో చకచస్తున్నాయే జోరే జానా తప్పక అవసరమే కదా నువ్వది కాదు కదా అవునా తెగబదిరానే నమ్మవే చెబుతున్నా గాబరా పడుతున్నానే చాలదా పులికున్నా తిమ్మిరి పెంచకి వింతగా గమ్మున ఉండెవెలా తెరలో నాకెందారే నాకరి పోతుంటే ఓకిరి పైకరి చాలే చోకరి వదిలేవే శ్రీనివాసరావు నామధేయస్య సంవత్సరీక శ్రాద్ధే ఏతత్తినోదకం నమః. మన బ్యాంక్ రికవరీకి అన్నదానంకి ఏమైనా సంబంధం ఉందా? హరికి నాకు సంబంధం ఉంది, వడ్డించు. నేను చదివిన చదువు ఏంటి, నేను చేసే పని ఏంటి? నిన్ను కాదు, ఆ పిల్లి గడ్డడు ఉన్నాడే వాణ్ణి సెంటర్ చూసి జాంగీర్ పెట్టనా? ఇంకోటి పెట్టండి. ఇంకోటి పెడతానే.
వెళ్ళేటప్పుడు కవర్లు వేసిస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. అలాగే. ఏంటి కవర్లో వేసుకెళ్ళేది? నాకు ఏమైనా పడతావా? అన్ని మా ఆవిడికేనా? మీ ఆవిడ ఏం చేసుకుంటారా? ఆ దేవుడికి కుళ్ళు ఎక్కువండి. మీలాంటి బ్యూటిఫుల్ ఆంటీని నాలాంటి హ్యాండ్సమ్ బాయ్ ని కలిపుంటే ఎంత బాగుండేది. ఇట్లాంటి జఫా ఫేస్ గాని కలిపారు. దోలు తీరిందా? బాగా తీరింది. పిన్ని, ఆ అమ్మాయి ఏంటి ఇక్కడ? నీ గురించి అంతా చెప్పిందిలేరా. అన్నదానం ఆలోచన మందే గాని ఏర్పాట్లని తనే చేసింది. వంటలు బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు అత్తయ్య. అత్తయ్య అలా పిలవడం తప్ప మావయ్య? నన్ను మావయ్య అని పిలిచాక ఈవిడ అత్తయ్య అని పిలవకపోవటం తప్పవుతుందమ్మా. అమ్మా వసుంధర, బొట్టు చెరిగిపోయింది, వెళ్ళి పెట్టుకోమ్మా. హరి అంటే నీకు చాలా ఇష్టం కదా? నాకంటే తెలివైన వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, చంపేస్తాను. చూడమ్మా, ఆ అబ్బాయి నీకేమవుతాడు? పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు. లేదు, అతను ఇంకా ఒప్పుకోలేదు. తప్పకుండా నీ పెళ్లి అతనితోనే జరుగుతుంది. అదే జరిగితే మా పెళ్లి భోజనాల ఆర్డర్ కూడా మీకే ఇస్తాను, సరేనా? వచ్చేసానని నాకు చివరి చూపు కూడా దక్కకుండా చేసి చాలా పెద్ద శిక్ష వేశారండి. వీళ్ళని ఇంకా మర్చిపోలేదా? వీళ్ళున్నా లేనట్టే. వీళ్ళని మర్చిపో 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 మర్చిపో. బొమ్మ పడితే ఇటు, బొరుసు పడితే ఇటు. రెండు పడకపోతే? అరే ఇల్లారా పిచ్చి వెధవా, రెండూ పడకుండా ఎలా ఉంటాయరా? ఏదో ఒకటి పడుద్ది కదా. ఒకవేళ పడకపోతే? రేయ్, మీలాంటి తెలివి తక్కువని నాలాంటి తెలివైన ఎడ్యుకేట్ చేయాలరా. ఏదైనా ఒకటి తప్పకుండా పడుద్దిరా. చి 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 చి. నా కారు బిజినెస్ అని చూసుకున్నా మీలాంటి అమాయకులు బాగు చేయండి రా. చూడు, ఏదో ఒకటి పడుద్ది చూడు.
బుజ్జిముండా స్ట్రైట్ గా డిసైడ్ చేసిందనమాట. ఓకే లిఫ్ట్ ఇవ్వడానికి ఇది థెఫ్ట్ కార్ కాదు బాబు, కాల్ టాక్సీ. సొమ్ములు కావాలి. లిఫ్ట్ కావాలంట. వీడెవడో తింగరోళ్ళ ఉన్నాడే. అంత డబ్బు అక్కర్లేదు బాబు, మీటర్ అంత తిరిగితే అంత ఇస్తే చాలు. కార్ ఎంత తిరిగితే అంత కాదా? అమ్మో వీడి దగ్గర సెటైర్లు కూడా ఉన్నాయి. అలాగే అలాగే ఎక్కి కూర్చో బాబు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగుతా. అబ్బో కొంచెం లూజ్ కేసులా ఉంది. అలాగే అలాగే జాగ్రత్తగా వెళ్ళరా బాబు, అయిపోతావు. నీ పేరు? నిజం. సినిమా పేరు కాదు. నా పేరే నిజం. నిజం చెప్పకపోతే నాకు పొట్టపురం. కార్ చాలా ఫాస్ట్ గా తోలుతున్నావు. డ్రైవింగ్ లో ఫస్టా? అసలు ఈ ఫస్ట్ అనే పదం నా కోసమే పుట్టింది. చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్, కొంచెం పెద్ద అయిన తర్వాత రొమాన్స్ లో ఫస్ట్, బాగా పెద్ద అయిన తర్వాత తింటంలో ఫస్ట్. ఇలా ఫస్ట్ 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 రావటం వల్ల మా వాళ్ళు ఏం చేశారంటే, సోదాపు డ్రైవింగ్ లో ఫస్టా కాదా? ఏది అడగకూడదు అదే అడిగావు. డ్రైవింగ్ లో ఫస్ట్ కాదు సెకండ్. బోర్ కొడుతుంది కదా, ఎఫ్ఎం పెడతా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని ఆ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇవాళ లేటెస్ట్ ఆర్టిస్టుల వరకు గొంతు సూట్ అయ్యేటట్టు పాడతాడు. మోస్ట్ ఇంటెలిజెంట్. ఎక్కడుంటాడు? వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. కొన్ని నెలల క్రితం చికెన్ గున్యా కంటే భయంకరమైన నార్బట్ అనే వైరస్ సోకి మన భారతదేశంలో చాలా మంది చనిపోయారు. అప్పుడు ఏ దేవుడు వస్తాడు, ఈ జబ్బును ఎలా నయం చేస్తాడు అని ప్రార్థించిన వాళ్ళు లేరు. మొత్తానికి ఆ దేవుడే మనందరి ప్రార్థన విని దిగి వచ్చాడు, మందుని కనిపెట్టాడు. అతని బెస్ట్ డాక్టర్ ఆఫ్ ద ఇయర్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత గౌరవించబడి ఇవాళ ఇండియాకి విచ్చేసిన డాక్టర్ జీకే గారు, బ్రదర్ ఆఫ్ జి శివాజీ గారు, హెల్త్ మినిస్టర్. ఐ హార్ట్లీ ఇన్వైట్ జీకే గారు ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్. బాలసుబ్రహ్మణ్యం గారు లేరేంటండి? ఇంకా రాలేదండి, ఫ్లైట్ లేట్ అంట. పుట్టడం మన అదృష్టం. ఇలాంటి బ్రిలియంట్ ఇంటెలిజెంట్ డాక్టర్ ని సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణం. నువ్వు బాలసుబ్రహ్మణ్యం ఇంటెలిజెంట్ అన్నావు, మరి ఆ అమ్మాయి ఏంటి డాక్టర్ ఇంటెలిజెంట్ అంటుంది? బాలసుబ్రహ్మణ్యం పాడటంలో ఇంటెలిజెంట్ సార్, డాక్టర్ పొడవటంలో ఇంటెలిజెంట్ సార్. కన్ఫ్యూజన్ వద్దు. ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్? నేనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్, ఇద్దరు ఇంటెలిజెంట్స్ అనే చెప్తున్నా. ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ నువ్వు డిసైడ్ చేస్తే నేను డిసైడ్ అవుతా. అంటే పాటలు దేవుంది సార్, ఎవడైనా కొంచెం అటు ఇటుగా పాడేస్తారు. అదే డాక్టర్ కొంచెం అటు ఇటుగా చేశాడు అనుకోండి, ఒకడు పైకి వెళ్ళిపోతాడు. అందుకని డాక్టర్ ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటా అని అనుమానంగా అంటున్నావు. నీకు తెలీదా? ఈడెవడో మరీ వంకరోళ్ళ ఉన్నాడు. అసలు తీసుకో. ఏమండే? అసలు తీసుకో. సెల్లా తీసుకుంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుందాం. అది సెల్ కాదయ్యా, గన్ను. గన్ను కాదు సెల్లు. అది సెల్ కాదయ్యా, గన్ను. నొక్కితే పేలుద్దని చెప్తే వినవేంటి? గన్ను కాదు సెల్లు, నొక్కితే మోగుద్ది. సూపర్ కదా. నువ్వు మామూలుగా చెప్తే వినావు కానీ నొక్కి మాట్లాడుకోవా. అమ్మో ఇక్కడ నొక్కి మాట్లాడతావేంటి? మొత్తం అంతా లేచిపోతారు. బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఇలాంటి అమాయకులు భగవంతుడే కాపాడాలి. భగవంతుడు నా రూపంలో వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇన్వైట్ చేసిన డాక్టర్ జీకే గారిని ఇటీవలే యూరోపియన్ యూనియన్ కూడా సన్మానించింది. మన రాష్ట్రం తరఫున డాక్టర్ జీకే గారిని సన్మానించాల్సిన బాలసుబ్రహ్మణ్యం గారు రావడం కొంచెం లేట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అర్జెంటుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న యాక్సిడెంట్ కేసుని అటెండ్ అవ్వాలి. నేను ఈరోజు ఇంతటి వాడిని మీ ముందు ఇలా నిలబడడానికి కారకుడు అయిన వాడు మా అన్నయ్య. ఆయన నా తరపున ఈ సన్మానాన్ని స్వీకరిస్తారు. అన్నయ్య ప్లీజ్ క్షమించాలి. వస్తాను. అందరికీ నమస్కారం. సన్మానాలు బిరుదులు కంటే మనిషి ప్రాణమే ముఖ్యం అని మనందరికీ తెలియజేసి వైద్య వృత్తికి వన్నె తెచ్చిన డాక్టర్ జీకే ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను ఎక్కడికి వెళ్తే నీకురా? వాడు వచ్చి నాకు అది ఇస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి సార్? వాడు ఇవ్వడం నువ్వు పెట్టుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నాకు కాదు సార్ పిచ్చి, వాడికి పిచ్చండి. వాడేవాడు? అదే సార్ గన్కి సెల్ కి తేడా తెలియనుడు. గన్నుకి సెల్ కి తేడా తెలియకపోవడం ఏంటి? చెప్పాను సార్, గన్ను నొక్కితే పేలుద్ది, సెల్ నొక్కితే మాట్లాడుద్దని. రెండు ఒకటేనే తీసుకెళ్లిపోయాడు సార్. నువ్వు ఎక్కువ మారుతావు, షూట్ చేసి పారుతా. చేయండి చూద్దాం. చేయమంటావా? నా గన్నేది? అదే సార్ నేను చెప్పింది, వాడు తీసుకెళ్లాడని. గన్ను కొట్టేయడం ఎంత నేరమో తెలుసా నీకు? గన్ను పోగొట్టుకోవడం ఎంత నేరమో తెలుసా నీకు? ఎవరు నువ్వు అసలు? నేనా? ఐఎమ్ నిజం ఫ్రమ్
నైజాం. చైతి ఇప్పుడు చెప్పు. ఐఎమ్ నిజం ఫ్రమ్ నైజాం, సన్ ఆఫ్ యదార్థం. తొందరగా రండి, మళ్ళీ మా ఆయన వచ్చేస్తాడు. గన్ను పోయి నేడుతుంటే మా ఆయన వాళ్ళ ఆయన వస్తాడంటే బాధపడుతుంది. వెళ్ళండి, గన్ సంగతి తర్వాత చూసుకో. ఏంటో తర్వాత చూసుకున్నది, నా గన్ సంగతి ఏంట్రా? పద స్టేషన్కి. చైతి ఇక్కడ పట్టుకో. పద. Please subscribe to iDream. Please subscribe for more videos.